ఫైట్ కొట్లాడుకోకండి, కొట్లాడుకోవద్దండి మీరు దయచేసి. మరి తనుజ ఏం ఆడింది కాదు కదండి, ఒక్క మాట. తనుజ ఏడవడం తప్ప. కన్నీళ్ళు వాళ్ళని చూసి సీరియల్ వాళ్ళు వచ్చినా ఇట్లా ఏడుస్తుంది పెట్టుకొని, ఎవరు వచ్చినా ఏడుస్తుంది, కన్నీళ్లు పెట్టుకొని గెలుస్తుంది అని చెప్తున్నాము. అవును, ఆమె ఎమోషన్స్ ట్రూగా బయట పెడుతుంది. మామూలుగా గడుగున కొంచెం సేపు ఒకసారి ఏడవడం ఎంత వరకు న్యాయం చెప్పు. నువ్వు ఏడుస్తే అన్యాయమా నీ దృష్టిలో? అంటే తప్పంట. ఏడవకుండా కళ్యాణ్ ఏడిస్తే తప్పని నేను అనలేదు, ఏడిస్తే తప్పని నేను అనలేదు. ఏడవకూడదు, మంచిగా ఆడాలి, హ్యాపీగా ఆడాలని చెప్తున్నాను. అవునవును, మంచిగా ఆడమని చెప్పేసి అందరు అంటున్నారు, సంతోషంగా హ్యాపీగా ఆడమని చెప్తున్నారు. లక్ష ఎవరిచ్చారు? లక్ష నాకు. అదే నీకు ఇస్తాలే పార్టీ, నీకు 50,000 దాంట్లో ఇస్తాను. ఇస్తే మాత్రం నాకు కూడా అవసరం లేదు. తనుజ గెలవాలనుకుంటా, నాకు రూపాయి కూడా వద్దు. మీరే ఎవరు ఆర్మీ కళ్యాణ్ గెలవాలనే మీరు ఇట్లా అనుకుంటున్నారు. నేను అభిమానంతో బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడ్ అంట, మీరేమంటారు? ఇన్ని గుద్దుకుంటారు, ఇంత కొట్టుకుంటారు. లైవ్ పెట్టి చూపిస్తుండు. నీకు ఎంత బిగ్ బాస్ స్క్రిప్ట్ ఎవడన్నాడు? వాళ్ళు తగ్గేది తుమ్మేది స్నానం చేసేది ప్రతి ఒక్కరు చూపిస్తుండు. నేను చూసినా తగ్గేది తుమ్మేది ఏరిగేదన్నావు, అది కూడా చూపించావు. నీకు అంటే అది చూపించలేరు. దగ్గరం తుమ్మడం తినడం అని చెప్పు, మళ్ళీ ఆ మాట ఎందుకు? నువ్వు నా మాట ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నావు? నీ కళ్యాణ్ గురించి నేను ఎక్కడన్నా తప్పు మాట్లాడుతూ నువ్వు పట్టుకో, నువ్వు ఆ మాట ఎందుకన్నావు? చూడండి అయ్యా, సరే ఈమె 1,00,000 తీసుకుంది, మాకు ఆర్మీ కళ్యాణ్ నాకు 1,00,000 ఇచ్చాడు, అందుకనే సపోర్ట్ చేస్తుందని నువ్వు అంటున్నావు. కాబట్టి అందరికి ఆ 1,00,000 రూపాయలు తీసుకొని అందరికి న్యూ ఇయర్ కి పార్టీ ఇస్తాను, అంతే. అయిపోయిందా? చూడండి అయ్యా, నాతో గెలవలేరు, దమ్ము రావాల్సిందే, ఆయాసం రావాల్సిందే, అంతే, ఆగిపోవాల్సిందే. స్టార్ట్ చేయి, మాట్లాడు. ఒక్క మాట అండి, ఒక్క మాట. బిగ్ బాస్ లో ఓల్డ్ కి గెలిస్తే మీకేం వస్తుంది? మీకేం వచ్చింది? అదేనండి, ఓల్డ్ మీకు ఎవరు కదా. అదేనండి, అది ఒక షో వరకు చూస్తున్నాం కాబట్టి అందులో ఇప్పుడు మాకు ఇచ్చారు ఓటింగ్ కాబట్టి యాజ్ ఎ ఫ్యాన్ గా వీళ్ళు గెలిస్తే బాగుండని మా ఒపీనియన్ అండి, అంతే. మరి దాని ఫైటింగ్ దేనికండి? అది వార్ అండి, ఇప్పుడు నేను ఇద్దరు అభిమానులు ఇక్కడ, ఆమె తనుజ, నేను ఆర్మీ పవన్, అయితే అభిమానం చూపించుకుంటున్నామయ్యా, మేము ఎక్కడ కూడా పడుతున్నాము. చూడడానికి ఎట్టుందంటే మీ ఇద్దరు కలిసి కలిసిపోతాము. అవునా? అది ఎట్టుందంటే మీ ఇద్దరు తోడుకోవడం అనుకున్నారు మీరు. అది అవునా? మళ్ళీ కలిసిపోతాము, మళ్ళీ ఇంటికి సరే ఓకే గుర్తుగా మాట్లాడుకుంటాం మేము. సరే ఓకే, ఒక్క మాట సరేనండి, ఒక్క మాట. ఇప్పుడు వాళ్ళు బిగ్ బాస్ లో గేమ్ ఆడతారు కదా, వాళ్ళు గేమ్ ఆడతారంట. ఆ గేమ్ లో ఏంటంటే అంత ఫేక్ అన్నారు అందరూ జనాలు. టైవేస్ అన్నారు, రియాలిటీ అన్నారు, గేమ్ రియాలిటీ అన్నారు, కానీ అదంతా ఫేక్ అన్నారు. మీరేమంటారు? అది ఫేకేనా? ఏమంటారు మేడం, ఫేకేనా బిగ్ బాస్ అనేది? వాళ్ళు జెన్యూన్ గా గేమ్స్ పెడతారు, వాళ్ళు జెన్యూన్ గా ఆడతారు. ఫేక్ అని అనడం అలా మనం ఎలిగేషన్ వేసే ముందు ఆలోచించాలి. అంత కోట్ల షో, అంత టీఆర్పీ ఉన్న ఒక షోని అన్ని కోట్లు ఖర్చు పెట్టి సెట్ చేసి మన ముంగడికి ఒక్క 2 hours హ్యాపీనెస్ కొత్తంతా ఎంతో ఒక 1.5 hour ఎపిసోడ్ కోసం వాళ్ళు అన్ని లాక్స్ కష్టపడి మన ముందేసి వాళ్ళకి ఆడే గేమ్స్ కానీ, వాళ్ళు తినే ఫుడ్ కానీ, వాళ్ళ ఫుడ్ ఎంత సఫర్ అవుతారు ఫుడ్ గురించి కూడా. సో అవన్నీ తప్పండి. ఒక్క మాట మేడం, లాస్ట్ మాట. తనుజ ఎమ్మాయిని, ఆర్మీ కళ్యాణ్ అందరినీ ప్రేమిస్తున్నా అంటుందంట, ఇద్దరిని. తనుజ ప్రేమిస్తున్నా అని సుమన్ శెట్టిని తప్ప ఏ ఒక్కరిని కూడా లేదండి.